హలో వియర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది ఫ్లోర్కి ఒకటి అండి, చాలా బాగుంది. టూ సైడ్ రోడ్ కార్నర్ది. ఈ ఈస్ట్ వెస్ట్ సౌత్ టూ సైడ్ రోడ్ కార్నర్ది అపార్ట్మెంట్ ఇది. ఈ పక్కన ఇన్వర్టర్ కూడా ఇచ్చారు. ఎవరి వాళ్ళు సపరేట్ ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుంటే పైకి వచ్చేస్తుంది. ఎవరి మీటర్ వాళ్ళ సపరేట్. రెండు బోర్లు, ఒక మంజూరా సపరేట్. ఇవన్నీ మనం కార్ సర్వీసింగ్ చేసుకోవడానికి, మనం గల్లీ కడుక్కోవడానికి, పార్కింగ్ కడుక్కోవడానికి అన్ని విధాలుగా చాలా బాగా చేయించుకున్నారు. ఇది 1890 SFTలో ఫ్లోర్కి ఒకటి. మనకి చూడొచ్చు కింద పైన కూడా చూసుకోండి, పార్సలింగ్ ఎంత బాగా చేయించారో. మన కింద పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా చేయించుకున్నారు. పార్కింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి పెద్ద పార్కింగ్లో వస్తాయి, స్పేస్ కూడా ఉంటుంది బైకులు పెట్టుకోవడానికి. ఇటు ఒక రోడ్డు, అటొక రోడ్డు. మనం జనరేటర్ చూసాం కదా, అదొక రోడ్డు, ఇది ఒక రోడ్డు. ఇది సౌత్ రోడ్, అది ఈస్ట్ రోడ్డు. మనకి టూ సైడ్ రోడ్డు. ఎవరి పార్కింగ్ వాళ్ళకి సపరేట్ గేట్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం పైకి వెళ్ళి చూద్దాము. మనకి నాలుగు ఫ్లాట్సే. ఫ్లోర్కి ఒకటి 1890 SFTలో 4 ఫ్లాట్స్ ఉంది. మనకు 1890 SFT. మనం ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, క్లియర్గా చూసుకోవచ్చు. మనం పెట్టిన ప్రైస్కి స్లైడింగ్ నెగోషియబుల్ ఉంటుంది. చూసుకోండి, అంత బాగుంది. మనకి ప్రగతి నగర్లో ఎండగ్రామం దగ్గర వస్తుంది. బిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అన్నీ ప్రొవైడ్ చేసి ఒక వుడ్ వర్క్ చేసుకొని మీరు రావాల్సి వస్తుంది. అంత నుంచి ఏముంటుంది, అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడాలి. ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. అన్నీ సెరా ఇండివేర్ ఎవ్రీథింగ్ వాడాలి. పైన ఇది కూడా మన ఇండిపెండెంట్ స్ట్రక్చర్ లాగా పెట్టారు అపార్ట్మెంట్కి. చూశారు కదా, ఇది గుమ్మం మీద కూడా దేవుడి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చింది. పాలిస్ అయితే ఇంకా చాలా లుక్ కనబడుతుంది. దీనికి పక్కన గ్లాసెస్ వస్తాయి. మన చాలా పొడుగు వస్తుంది. ఆ విండోస్ కూడా మీకు చాలా పెద్దగా విండోస్ వస్తాయండి, చూసుకోవచ్చు మీరు. విండోస్ కూడా పెద్ద విండోస్ వచ్చాయి, చూశారు కదా. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. టూ సైడ్ రోడ్ కార్నర్ కాబట్టి చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ కూడా ఒక 600 మీటర్స్ ఉంటుంది, హైవేకి 200 ఫీట్ రోడ్కి. ఇది వచ్చేసి ఇటు ఒక రోడ్డు. ఇది మనకి వాష్ ఏరియా, కిచెన్ పక్కన వాష్ ఏరియా. ఇటు పక్కన వచ్చి కామన్ మొత్తం 4 బాత్రూమ్లు వస్తాయండి. ఈ వాష్ ఏరియా పక్కన సిట్అవుట్ పక్కన నార్మల్గా ఎవరైనా విజిటర్ వస్తే కామన్ బాత్రూమ్, చిన్న బాత్రూమ్ ఇచ్చారు. 4 బాత్రూంలో ఒకటి అక్కడ పెట్టారు, చూసుకోవచ్చు. చూసుకున్నారు కదా హాల్. ఈ పక్కన పూజ రూమ్ కూడా స్పేసెస్ వస్తుంది. నెక్స్ట్ పూజ రూమ్ కూడా చూపిస్తాం. పూజ రూమ్ కూడా చూసుకోండి. ఎవ్రీ అపార్ట్మెంట్ కానీ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా ఇది మనకైతే వీడియోస్ కూడా ఎక్కువ వస్తుందండి, చూసుకోవచ్చు. ఇది పూజ రూమ్ కూడా టైల్స్ మొత్తం ఫుల్గా చేయించారు, గ్రానైట్ కూడా వేశారు. సో కాబట్టి ఇది కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఫ్లోర్కి ఒకటి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఈయన పెట్టిన ప్రైజ్కి కొంచెం తగ్గట్లేరు, కానీ మంచిగానే ఉంది. వాటర్ అయితే చాలా బాగున్నాయి. బోరు మంజూరా ఉంది. మంజూరా పైప్ లైన్ వేశారు, ఇంకా కనెక్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇంక ఇవ్వలేదు. చూడండి, పై వరకు మనకి టైల్స్ వేశారు. టైల్స్ కూడా చాలా బాగుంది, నీట్గా. మొత్తం క్వాలిటీ మెటీరియల్ వాడారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కిచెన్ చూశారు కదా, సెల్ఫ్లు కూడా చాలా లోపలికి వచ్చాయి. వుడ్ వర్క్ చేసుకుంటే చాలా స్పేసెస్. చాలామంది ఫ్లోర్కి ఒకటి కావాలని అడిగారు. సో కాబట్టి ఇది చూపిస్తున్నా. కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. డైనింగ్ చేస్తే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి చూశారు కదా, ఇది సిట్అవుట్, పక్కన వాష్ ఏరియా, అటు పక్కన కామన్ బాత్రూమ్. సో ఇటు రోడ్డు. మళ్ళీ 2 సార్లు చూపెట్టాను, అందుకే 2 సార్లు వీడియో తీశాను అనుకుంటా. సో అది ఫ్రంట్ 40 ఫీట్ రోడ్డు, అటు 30 ఫీట్ రోడ్డు. సో 2 రోడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా వెంటిలేషన్ బాగుంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నట్టు వర్క్ చేయించాడండి మా బిల్డర్. చాలా బాగా చేయిస్తారు వర్క్ ఇది. చూశారుగా, మొత్తం టైల్స్ కూడా వేయించిండు, ఎవ్రీథింగ్. అందుకే ఖర్చు ఎక్కువైంది. సో మేము అందుకే ఆ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. అదే ఫ్లోర్కి 2-3 ఉంటాయి, నీకు తక్కువ బడ్జెట్ పడుతుంది కాబట్టి ఇచ్చేస్తారు. సో మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి, సడన్గా రాకండి. మేమైతే ఎటెన్జీ బ్రోకరేజ్ తీసుకోము, మీకు ఫ్రీగానే సర్వీస్ చేస్తాము. సో కాబట్టి మా బిల్డర్ కాబట్టి, ఈ అపార్ట్మెంట్ మా బిల్డర్ కాబట్టి ఫ్రీగా సర్వీసెస్ చేస్తాం. మీరు వచ్చే ముందు కాల్ చేయండి. మీరు కమిషన్ తీసుకుంటారని ఏమనుకోకండి, కమిషన్ ఏం అవసరం లేదు, మీకు డైరెక్ట్ మాట్లాడిపిస్తాము. ఓకేనా. మా తరపు నుంచి పోతే మీకు రూపాయి తగ్గుతుందండి. సో కాబట్టి ఇక్కడ తెలుసు కాబట్టి రిక్వెస్ట్ చేసి అడుగుతాం కాబట్టి మీకు 100% వర్త్ అవుతుంది. అదే మీరు అలా వెళ్తే ఏమవుతుందంటే మీకు రూపాయి బెనిఫిట్ కాదు. సో అప్పుడు మీరు వెళ్తారు కాబట్టి మీకు తక్కువ రాదు. మీ పక్కన ఉంటే మీకు 1 రూపీ తగ్గించి మాట్లాడి క్లోజ్ చేపిస్తాం. ఇది ఒక బెనిఫిట్ అయితే 100% ఇవ్వగలుగుతా. 100% చూసండి. మనకి బాల్కనీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. సో వీళ్ళతో చాలా జర్నీ చేస్తున్నాం కాబట్టి మేము మాట్లాడి తక్కువ చేసి మీకు ఇప్పించే బాధ్యత మాది.
రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ దగ్గర ఉండి చూసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తా చూసుకోండి. 3 అటాచ్ బాత్రూమ్లు, తర్వాత ఒకటి మనకు అక్కడ బాల్కనీ దగ్గర కిచెన్ పక్కన బాల్కనీ దగ్గర వచ్చింది, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాలు వీడియోస్ కూడా ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూపెట్టాను ఇది, ఎందుకంటే చాలా పెద్దగా వచ్చింది కాబట్టి చూపెట్టాను.